ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నామినేషన్ సోమవారానికి 10కి చేరుకుంది. త్వరలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా ఈ నెల 3 నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం చివరి రోజు కావడంతో నగరానికి చెందిన సుంకర శ్రీనివాసరావు, పెద్ద పెంకి శివప్రసాద్ ఎమ్మెల్సీ నామినేషన్లు వేశారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యా వ్యవస్థ దాడి తప్పిందని, తాము ఎన్నికైతే చక్కుదిద్దుతామని హామీ ఇచ్చారు. పెద్దంకి శివప్రసాదరావు, నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ని వేయడం జరిగింది. ముఖ్యంగా నేను 33 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి చేసి 5 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఈరోజు నేను పోటీ చేస్తున్నాను. కావాలంటే మరి రాజ్యాంగాన్ని సవరించవలసిన పని ఉంది. మరి అనేకమైన చిన్న చిన్న విషయాలకి కూడా రాజ్యాంగాలు సవరించినటువంటి సందర్భం ఉంది. మరి ఉపాధ్యాయులందరికీ ఓటు కల్పించాలని ప్రధాన డిమాండ్తో నేను కూడా ఈరోజు పోటీ చేస్తానన్న విషయం. ఓకే, అటు ప్రైవేటు ప్రభుత్వం ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని, కాబట్టి దయచేసి నన్ను ఈ ఒక్కసారి మొదటి ప్రాధాన్యత ఒకటి. ఎందుకంటే గతంలో ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ గెలిచిన వారు ఉన్నారు, ప్రస్తుతం చేస్తున్న వారు ఉన్నారు. ఒక్క అవకాశం ఇస్తే విఘ్నం వేసేటువంటి ఓటుకి ప్రతి ఒక్క టీచర్ గర్వపడేలాగా నేను అందరికీ సర్వీస్ చేస్తానని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. పేరు కృష్ణారెడ్డి, ఇక్కడ ఎన్ఈడి కొత్త రోడ్లో రామకృష్ణ స్కూల్స్ మాది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్కి ప్రస్తుతం చీఫ్ మెంటర్గా ఉన్నాను. తీసుకెళ్ళింది గాను మా ప్రైవేట్ విద్యా సంస్థల నుండి ప్రైవేట్ వాళ్ళకు కూడా ఒక పార్టిసిపేషన్ అంటూ చట్టసభల్లో ఉండేటట్లయితే తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఆ విధంగా మా సైడ్ నుండి ఆయన ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది.